सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। ఎందుకు బిడియం చిట్టమ్మా నా సందిట చేరవే చిన్నమ్మా, ఎందుకు బిడియం చిట్టమ్మా నా సందిట చేరవే చిన్నమ్మా. వస్తుందేమో అత్తమ్మా, హోయ్ హోయ్ వస్తుందేమో అత్తమ్మా, భయమేస్తుంది నాకేమో అమ్మమ్మా. ఎందుకు బిడియం చిట్టమ్మా నా సందిట చేరవే చిన్నమ్మా. ఇంటెనక చిన్న తోటుంది, మరుమల్లె పొద చాటు మాటుంది. ఇంటెనక చిన్న తోటుంది, మరుమల్లె పొద చాటు మాటుంది. సమయం కుదిరింది సరదా పెరిగింది, సమయం కుదిరింది సరదా పెరిగింది. తూతరి మనసేమో తొందర చేస్తుంది, తొందర చేస్తుంది. కొమ్మలు చూస్తాయి, తుమ్మెదలు చూస్తాయి, అది తలచుకుంటే నా కసలే సిక్కేస్తుంది. హై హై ఎందుకు బిడియం చిట్టమ్మా నా సందిట చేరవే చిన్నమ్మా. వస్తుందేమో అత్తమ్మా, భయమేస్తుంది నాకేమో అమ్మమ్మా. ఎందుకు బిడియం చిట్టమ్మా నా సందిట చేరవే చిన్నమ్మా. తీయని నీ నవ్వు విరిసింది, అది ఇంట సిరులెన్ను కురిసింది. తీయని నీ నవ్వు విరిసింది, అది ఇంట సిరులెన్ను కురిసింది. ఎంతగా చూస్తున్నా ఏకంగా ఉన్నా, ఎంతగా చూస్తున్నా ఏకంగా ఉన్నా, రోజు నీ అందం రోజాలాగుంది, రోజాలాగుంది. ఆరని వలపుంది, తీయని మనసుంది, అది చెప్పుదామంటే ఎద జల్లుమంటుంది. హై హై ఎందుకు బిడియం చిట్టమ్మా నా సందిట చేరవే చిన్నమ్మా. వస్తుందేమో అత్తమ్మా, భయమేస్తుంది నాకేమో అమ్మమ్మా. ఎందుకు బిడియం చిట్టమ్మా నా సందిట చేరవే చిన్నమ్మా. విద్యార్థులు నవ సమాజ నిర్మాతలురా, విద్యార్థులు దేశ భావి నిర్ణేతలురా. వినోదాలు చూపిన విప్లవాలు రేపిన అన్నిటికీ పై చేయి యువతరానిదే. ప్రగతి ఆగిపోవు విద్యార్థులు ముందు లేనిదే. విద్యార్థులు నవ సమాజ నిర్మాతలురా,
విద్యార్థులు దేశ భావి నిర్ణేతలురా. బుక్స్ బుక్స్ బ్లడీ బుక్స్, లుక్స్ లుక్స్ ప్రెటీ లుక్స్. బుక్స్ బుక్స్ బ్లడీ బుక్స్, లుక్స్ లుక్స్ ప్రెటీ లుక్స్. కారిడార్ లో కాసేపు, క్యాంటీన్ లో కాసేపు, గర్ల్ ఫ్రెండ్స్ తో కాసేపు గడిపిందే స్టూడెంట్ లైఫ్. గంటల కొద్దీ క్లాసు రూములో అంటుకు ఉంటే ఇరకాటం. ఎప్పుడో వచ్చే పరీక్ష కోసం ఇప్పుడే ఎందుకు జంజాటం. బుక్స్ బుక్స్ బ్లడీ బుక్స్, లుక్స్ లుక్స్ ప్రెటీ లుక్స్. బుక్స్ బుక్స్ బ్లడీ బుక్స్. చదువేనా ఆహారం, చదువేనా పానీయం, విద్యాదాత నా దైవం, విద్యాలయం నా దేవాలయం. సంఘముతో ముడి లేదు, సమ్మెలతో పని లేదు, మీటింగులంటే అమ్మో భయం, పాఠాలంటే మహాప్రియం. చదువేనా ఆహారం, చదువేనా పానీయం. సహనం నా కవచం, శాంతం నా శస్త్రం, అహింసయే మన జాతికి అందిన పరమార్థం. అహింసయే మన జాతికి అందిన పరమార్థం. ఒక చెంపను కొడితే ఇంకొక చెంపను చూపాలి. సర్వోదయ మార్గంలో సమతను సాధించాలి. సర్వోదయ మార్గంలో సమతను సాధించాలి. సహనం నా కవచం, శాంతం నా శస్త్రం. ఇది కుళ్ళిన సంఘం, వయసు మళ్ళిన సంఘం. ఇది కుళ్ళిన సంఘం, వయసు మళ్ళిన సంఘం. దీని కీళ్ళు విరిచి వేయాలి, వేళ్ళు నరికి వేయాలి. పెన్ను విడిచిపెట్టి గన్ను చేత పట్టి, పెన్ను విడిచిపెట్టి గన్ను చేత పట్టి పెత్తందారుల బద్దలు కొట్టాలి. పచ్చి నెత్తురులో కొత్త జగతి పుట్టాలి. ఇది కుళ్ళిన సంఘం, వయసు మళ్ళిన సంఘం. దీని కీళ్ళు విరిచి వేయాలి, వేళ్ళు నరికి వేయాలి. చదువులంటే పెదవి విరిచే సరదా జీవి ఒకడు. పుస్తకమే సమస్తమనే చాదస్తపు యువకుడు ఒకడు. వల్ల మాలిన సౌజన్యంతో తల్లారిన వాడొకడు. ఉద్రేకంలో ఉనికిని మరచిన ఉగ్రవాది ఇంకొకడు. నలుగురిలో కలవు కొన్ని లోపాలు, నలుగురిలో కలవు ఎన్నో సుగుణాలు. ఈ నలుగురి సుగుణాలు ఏకమైన నాడు ఆదర్శ విద్యార్థి అవతరించుతాడు. అతడే మన దేశానికి ఆశాదీపం. విశ్వశాంతి కొసగునోయి అభినవ రూపం. అతడు విశ్వశాంతి కొసగునోయి అభినవ రూపం. విద్యార్థులు నవ సమాజ నిర్మాతలురా. విద్యార్థులు దేశ భావి నిర్ణేతలురా. వినోదాలు చూపిన విప్లవ
విప్లవాలు రేపిన అన్నిటికీ పై చేయి యువతరానిదే. ప్రగతి ఆగిపోవు విద్యార్థులు ముందు లేనిదే. విద్యార్థులు నవ సమాజ నిర్మాతలురా, విద్యార్థులు దేశ భావి నిర్ణేతలురా. మహాప్రభువులు మంజూషలో మరకత భూషణం దాచుకున్నారు. దేశాటనం చేసి వింత వస్తువు తెచ్చారు. అవును, అది అపరూపమైన కానుక. ఈ జామ పండు ఎంత అదృష్టం చేసుకుంది. నిజానికి ఈ కానుక మహారాణి వారిది. ఆ అమాయక పల్లె పడుచు ఎంతో ఆప్యాయంగా సమర్పించిన కానుక. దాపరిక మెరుగని ఆ పల్లీల జంట ఉల్లాసంగా ఒక కోరిక కోరింది. ఆ చిన్నది మహారాణి వారి ఇష్టసఖి కావాలని రాణివాస పల్లకి పంపమన్నారు. వారి మనవి ఇదిగో మా మేలిన వారికి అందజేసుకుంటున్నాం. ఏం బసక్క బాగున్నావా? మేమేం మహారాజులమా రోగాలు రుచులు రావటానికి? ఏం పోయారమే, ఆ పాడేదేదో సరిగా పాడరాదు, నలుగురు విని సంతోషిస్తాం. అబ్బో, అయితే మా బసక్కకి పాట అంటే కూడా ఇష్టం అన్నమాట. నీకు బసక్క సంగతి తెలియదు మల్లమ్మ. మేక మే అంటే చాలు అలాగే నిలబడిపోతుంది. ఏమిటి దూరమే, మీ వయ్యార పాటలు మాకు రావు గాని మా కాలంలో మేము బాగానే పాడేవాళ్ళం. ఎటొచ్చి పాడమంటే ఈ నీళ్లు కూడా మాకు లేదమ్మా. కయ్యమని పత్తి రావటంలాగా పాడేయడమే. ఓ అలాగా పక్క చూసావా రామక్క? అవును గాని బసక్క, దీనికంత ఓపికే. బావులో నీళ్ళన్నీ గుళ్ళు చెట్లకేమొస్తుంది. అయినా ఒక సంగతి నాకెందుకులేమ్మా, ఎవరట్లా పోతే నాకేమి. ఓపిక లేదు, చట్టుబండలు లేదు. అబ్బాయి గుళ్ళోకి వచ్చే వరకు నీళ్లు మోస్తూనే ఉంటుంది. ఎవరెరగంది ఇది? ఏ
పోయిందమ్మా, కొడుకు పెళ్ళి ఎప్పుడు చేస్తావమ్మా? నాదేముంది బసక్క, అదంతా మా అన్నయ్య చేతుల్లో ఉంది. దేవుని దయ సరిగ్గా ఉంటే వచ్చే మాఘమాసంలో చేస్తా అన్నాడు మా అన్నయ్య. నీకేమమ్మా, బంగారం లాంటి మేనకోడల్ని భగవంతుడు ఇచ్చారు ఆయన. ఆ పెండ్లి కష్ట అయిపోతే కొడుకు కోడల్ని చూసుకుంటూ సుఖంగా ఉండొచ్చు. అదంతా పరమాత్మని దయ. నాకు నమ్మకం లేదే ఆ నాగం మీ పెళ్లికి ఒప్పుకుంటుందని. దాని బడాయికేమి లేవే. అయినా ఒకరి సంగతి నాకెందుకమ్మా, ఎవరెట్లా పోతే నాకేం. అది సరే గాని మేనరికం ఎట్లా తప్పించుకుంటుంది? పోయిందమ్మ కొడుకు ఏమి తక్కువైంది అంట. సరేలే, నీకింతే తెలిసింది. ఆ నాగమ్మ చూపంతా విజయనగరం మీద ఉంది. వాళ్ళ అన్న హనుమంత్ తప్ప ఎక్కడో సంబంధం చూస్తున్నాడంట. అయితే రావక్క, తెలియకంటాను, దాని మాట నీ మాటైనా జరిగేది. కన్న కొడుకు కంటే ఎక్కువగా నారప్ప నాగరాజును పెంచి గడ్డ చేశాడే, ఈ రోజున తన కూతురుని పరాయి చోటికి ఇస్తాడా? రాకంటే ఎవరూ తప్పించుకోలేరు. నాగమ్మకేం కొమ్ములొచ్చాయా? మన ప్రయత్నం లేకుండా ఊడి పడతాడు ఆకాశం నుంచి. తిరిగి తిప్పలు పడందే వరుడు ఎక్కడ దొరుకుతాడో. తిప్పలు పడే కర్మం మనకేం వచ్చింది? మనకు ఆ చింత లేకుండా దేవుడే కుదిర్చాడు. నాగరాజు కంటే మంచి సంబంధం ఎక్కడుంటుంది? ఈ పాట చిన్నప్పటి నుంచి పాడుతున్నదేగా. అంత మేనలుడని అభిమానం పొడుచుకొస్తే మేడలెచ్చుకోండి, మాడలెచ్చుకోండి. ఏం చూసి వాడికి పిల్లనిస్తారు? ఇళ్ళల్లా కొడితే తట్టెడు మట్టైనా రాలదు. రాళ్లు కొట్టి తెచ్చే కూలిగింజలతో పెళ్ళానికి 2 పూట్ల ఇంత కూడైనా పెట్టగలడా? రాళ్లు చెక్కి కూలీ గింజలే తెస్తాడో, రాజ్యాలు వెళ్తాడో ఎవరు చూశారు? పోనీ అంతకంటే కొమ్ములు తిరిగి సంబంధం తీసుకురా చూద్దాం. మనమేం సామంతులమా, చక్రవర్తులమా? గోడ మీద కూర్చొని మేడ మీద కళ్ళ కంటే ఏం లాభం? మీరెన్నైనా చెప్పండి, నేను గురి పోసుకొని చావనైనా వస్తా గాని ఈ పెళ్లికి ఒప్పుకోను. ఆ పుట్టు దరిద్రపు కొంపకు మన పిల్లనిస్తామనడానికి మీకు నోరెల్లా వస్తోందో. ఈ దిక్కుమాలిన సంబంధం కంటే నా తల్లిని ఏ పాడు బావిలోనైనా పారేసి మీరు మీ చెల్లెలు సుఖంగా ఉండండి. భాగ్యవంతులు కావచ్చు, కానీ ఇంత అహంకారం దేనికి? మనమేం వాళ్ళ మీద ఆధారపడి ఉన్నామా? అంత మాత్రాన మనల్ని చిన్నతనంగా మాట్లాడటం దేనికి? అదేమిట్రా రాజా అట్లా అంటావు? ఆవిడ తప్పే ఉందిరా. ఐశ్వర్యం ఉంటే అట్లా ఉంటుంది లోకంలో. మీ నాన్నే ఉంటే ఇట్లా అనేవారా? ఆయనతోనే పోయింది మన అదృష్టం అంతా. పోనీ నిన్ను చూస్తా ఉంటే పని మాట లేకుండా పొద్దుస్తామా అని ఆ గుళ్ళో రాళ్ళు రప్పులు చెప్పుతూ ముందుగా ఆలోచించకపోతే ఎట్లాగా రాజా? నలుగురితో వాటే నీవు 4 రాళ్ళు సంపాదిస్తే నీ నాగమ్మ ఇంత చిన్నతనంగా మాట్లాడుతుందా? చాలమ్మా చాలు, ఈ మాటలు వినలేను. నాగమ్మత్త కళ్ళు భ్రమసేటంత ధనం తెస్తాను. ఈ ఊళ్ళో ఎవ్వరికీ లేని ఐశ్వర్యం తెచ్చి నీ పాదాల మీద పెడతాను. మళ్ళీ నేను నీ కోడలిగా చేసుకోమని నాగమ్మ నీ కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమల్లేలా చేస్తాను. బావా, ఎక్కడికి ఎట్లా పరిగెత్తున్నావు? ఏం జరిగింది బావా? ఎక్కడికి ప్రయాణం? ఎక్కడైనా బ్రతుకు తిరుగు చూడండి, నా బోటు నిరుపేదలకు ఎలా గడుస్తుంది? నీవంటే భాగ్యశాలివి, శ్రీమంతుల బిడ్డవు. ఈ మాటల కంటే నీ చేతిలో ఉండే బల్లెంతో పొడిచినా ఇంత బాధ ఉండదు. నేనేం చేశాను బావా? మరీ అనుకోకు మళ్ళీ. నా మనస్సులోని బాధ కొద్దీ నిన్ను నొప్పించాను. మా అమ్మకు జబ్బుగా ఉంది. నేను వచ్చే వరకు నీవు కాస్త చూస్తూ ఉంటావా?
ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు బావా? అత్తకు జబ్బుగా ఉంటే ఉపచర్య చేయమని నువ్వు నాకు చెప్పాలా? నేను నీకేమి కానా? నన్ను ఎందుకు ఇట్లా పరాయిదాన్ని చేస్తున్నావు? నేను ఇప్పుడు ఏం మాట్లాడినా విపరీతంగా ఉంటుంది. ఒక్క మాట మళ్ళీ, నీవు లేనిది ఏదీ నాది కాదు. నీకంటే నాకెవ్వరూ లేరు. ఇంతకంటే నేనేమీ చెప్పలేను. పోనీ ఈ ప్రయాణం ఎందాక బావా? మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు? కొన్ని మాసాల్లో, బహుశా 1 ఏడాది కావచ్చు. 1 ఏడాదే? అన్నాళ్ళు నిన్ను చూడకుండా నేను ఎట్లా ఉండేది బావా? నేను మాత్రం ఉండగలనా మళ్ళీ? మనిద్దరి కోసం, మన మంచి కోసం మనకి ఎడబాటు తప్ప. నాకు చెప్పరాదా బావా? నాకు తెలియకుండా రహస్యాలు నీకున్నాయా? వద్దు మళ్ళీ వద్దు. తొందరగా తిరిగి వస్తా. అప్పుడు అన్నీ వివరంగా చెబుతా. ఆలస్యం అవుతుంది. వెళ్ళొస్తాను. ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు, దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు. ఏడతానున్నాడు బావా, ఏడతానున్నాడు బావా, గాఢ తెలిసిన పోయిరావా, అంగాలవు మేఘమాల, కందాలవు మేఘమాల. గగన సీమల తేలు ఓ మేఘమాల, మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా, మళ్ళీ మాసేదైనా నాతో మనసు చల్లగా చెప్పిపోవా, నీలాలవో మేఘమాల, రాగాలవో మేఘమాల. మమతలెరిగిన మేఘమాల, మమతలెరిగిన మేఘమాల, నా మనసు బావకు చెప్పిరావా, ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు, ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు, ఎదురు తెల్లులు చూచనే పావకై చెదరి కాయలు కాచనే, నీలాలవో మేఘమాల, రాగాలవో మేఘమాల. మనసు తెలిసిన మేఘమాల,
తెరచిన గాని కళ్ళు మూసిన గాని కళ్ళు తెరచిన గాని కళ్ళు మూసిన గాని మళ్ళీ రూపే నిలిచెనే నా చెంత మళ్ళీ మాటే పిలిచెని గాలి గుండెల మేఘమాల కావలేనిది బ్రతుకరాల గాలి గుండెల మేఘమాల కురియునా కన్నీరు గుండెలో దాచుకుని వానగల్లుగా కురిసిపో కన్నీరు ఆనవాలుగా మావబోలా మల్లమ్మ ఏ స్వామి మనిషి ఇక్కడ మనసు ఎక్కడో ఉంది అవునా? అప్పుడే పూజ అయిపోయిందా స్వామి? గంట వినపడలేదే. పరధ్యానంలో ఉంటే ఎట్లా వినపడుతుందమ్మా? వచ్చే అమావాస్యలోగా మీ బావ ఇంటికి వస్తాడు. మొన్న పెనుగొండకు పోయేస్తూ కలుసుకుని మాట్లాడి అదృష్టవంతుడు సాళువ తిమ్మరసయ్య గారి అభిమానం సంపాదించాడు. బావ నా మాట ఏమైనా అడిగాడా స్వామి? పిచ్చి పిల్ల, మాట్లాడిన కాసేపు నీ మాటే. మా మల్లమ్మ సంగతి అడిగిన మాటే 10 సార్లు అడిగి వెర్రి ఆనందంలో పొంగిపోయా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. హే చిలక, బావ వస్తున్నాడు తెలుసా? బావ రాగానే నీకు బంగారు పందిరం చేస్తాను. శుభమస్తు. శ్రీమన్ మహారాజాధిరాజ రాజపరమేశ్వర మూరురాయరగండ శ్రీ వీరప్రతాప శ్రీ కృష్ణదేవ మహారాజుల వారు విజయనగర సింహాసనస్థులై విజయం చేసి ఉండి తమ దేవేరి శ్రీ మహారాజ్ఞి శ్రీ తిరుమల దేవమ్మ గారు కోరి ఉండడం వలను శ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకవర్షంబులు 1438 అగు నేటి ధాత సంవత్సర కార్తీక శుద్ధ ఏకాదశి భానువారాన వీరాపుర గ్రామ వాస్తవ్యుడు తాటిపర్తి నారప్ప కుమార్తె మల్లేశ్వరీదేవిని శ్రీ మహారాజ్ఞి తిరుమల దేవమ్మ గారి ఇష్టసఖిగా నియమించడముకును మల్లేశ్వరీదేవికి యథోచితమైన రాణివాస గౌరవములను లాంఛనములను ధరిపించుటకు అనుగ్రహించి దయచేయించిన ఉత్తర్వు. వింటున్నావా బావా? మన జన్మ తరించిందయ్యా. విన్నావుగా నాగమ్మ? మన మల్లమ్మకు కాదు మల్లేశ్వరీదేవికి రాణివాస పల్లకి వచ్చింది బావా. రాణివాస పల్లకి. నాగమ్మ కొంచెం మంచిది లిప్పించు. ఇదంతా కల కాదు కదా? నా బంగారు తల్లికి రాణివాసమా? మల్లమ్మకు పల్లకి వచ్చిందా? కాదు, మల్లేశ్వరీదేవి. ఇది ఎక్కడి విచిత్రం? మా మల్లమ్మ ఏమిటి, మహారాణి వారి పల్లకి ఏమిటి? దీంట్లో ఏదో పొరపాటు ఉండి ఉంటుంది. మహాప్రభుల వారి రాణివాసం ఎక్కడ? ఈ సాలి నారప్ప కూతురు ఎక్కడ? మా ఇంట
నాగమా ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది. పల్లకి త్వరగా బయలుదేరాలి. కన్నీరెందుకమ్మా? సుఖంగా వెళ్ళిరా తల్లి. దేవుడు నీకెప్పుడు తోడై ఉంటాడా? हरे जय कृष्ण हरे जय कृष्ण हरे हरे जय कृष्ण हरे जय कृष्ण हरे जय कृष्ण हरे कृष्ण हरे जय कृष्ण. ఎవరది? రాగప్ప? నేనే రావప్ప. అమ్మా రాజా, చూసావమ్మా నీ రాజా సంపద. ఇప్పుడు బైరాగులెవరో భాగ్యవంతులెవరో ఒకసారి నాగమ్మత్తను అడుగు. మనకంటే మంచి సంబంధం మల్లికి ఎక్కడి నుంచి తెస్తుందో అడుగమ్మా. వాళ్ళమ్మను మర్చిపోతండి. అదేమిటమ్మా అలా అంటున్నావు? మళ్ళీ కులాసాగా ఉందా? చెప్పమ్మా, చెప్పు చెప్పమ్మా. ఆ రాయుల వారి పల్లకి వచ్చింది. మల్లమ్మ రాణివాసానికి పోయి మల్లికి రాణివాసం, రాయల వారి పల్లకి. దేవి, దేవి, మహారాణి వారు వెన్నెల కొలువు బయలుదేరే వేళ కావచ్చు. వెన్నెల కొలువులో మల్లేశ్వరి దేవి మధురగానం వినేందుకు రాణివాసమంతా ఉద్యానవనం చేరుకుంటున్నారు. మీ పాట అంటే మహారాణి వారికి ఎంతో ఇష్టం. దేవి, ఇప్పటికే ఆలస్యమైంది. తొందరగా బయలుదేరాలమ్మా.
మనసు నిలువదు ప్రియతమా కనుల నిండుగా నీవే సుమా నీవే సుమా నీవే సుమా మనసు నిలువదు ప్రియతమా కనుల నిండుగా నీవే సుమా నీవే సుమా నీవే సుమా కలసుకొని గడియలేదు ఉలికి పడని రేయి లేదు కలసుకొని గడియలేదు ఉలికి పడని రేయి లేదు కలల దారిలో నీవే సుమా నీవే సుమా నీవే సుమా మనసు నిలువదు మనోరమ గుండె నిండుగా ఘుమ ఘుమ తలచుకుంటే పలుకలేను పలుకుతుంటే తలచలేను తలచుకుంటే పలుకలేను పలుకుతుంటే తలచలేను తొలిబల పంటే అదే సుమా మనసు నిలువదు మనోరమ గుండె నిండుగా ఘుమ ఘుమ మనసు నిలువదు ప్రియతమా కనుల నిండుగా నీవే సుమా నీవే సుమా నీవే సుమా కావాలి చూపుల నిచ్చెన కావాలి చూపుల నిచ్చెన వేయాలి చేతుల వంతెన ఆ నిచ్చెన ఎక్కేద్దామా ఆ వంతెన దాటేద్దామా ఆ నిచ్చెన ఎక్కేద్దామా ఆ వంతెన దాటేద్దామా పళ్ళు తీరకుండా పళ్ళు వీరకుండా చల్లగా తిరిగి వస్తామా చల్లగా తిరిగి వస్తామా మనసు నిలువదు మనోరమ గుండె నిండుగా ఘుమ ఘుమ మనసు నిలువదు ప్రియతమా కనుల నిండుగా నీవే సుమా నీవే సుమా నీవే సుమా నీలాల కన్నులు ఏమంటున్నాయి నిన్నే కలకాలం చూడాలని నీలాల కన్నులు ఏమంటున్నాయి నిన్నే కలకాలం చూడాలని నీ చెక్కుతద్దాలు ఏమంటున్నాయి నీ చెక్కుతద్దాలు ఏమంటున్నాయి నీ మోహన రూపం నిలపాలని ఆ చెక్కలు నాకున్నాయి ఆ సొంపులు నాకున్నాయి ఆ చెక్కలు నాకున్నాయి ఆ సొంపులు నాకున్నాయి నీ చెంపల మీద చిటికెలు వేసే చేతులు నాకున్నాయి రెండు చేతులు నాకున్నాయి మనసు నిలువదు మనోరమ గుండె నిండుగా ఘుమ ఘుమ మనసు నిలువదు ప్రియతమా కనుల నిండుగా నీవే సుమా నీవే సుమా నీవే సుమా
సందాలగని అంద సందాలుగని ఆదరించు నా రాజా అందాల ఆనందం అందుకో నా రాజా అందాల ఆనందం అందుకో నా రాజా అంద సందాలుగని ఆదరించు నా రాజా అంద సందాలుగని ఆదరించు నా రాజా అందాల ఆనందం అందుకో నా రాజా అంద సందాలుగని ఆదరించు నా రాజా అంద సందాలుగని ఆదరించు నా రాజా అందాల ఆనందం అందుకో నా రాజా అంద సందాలుగని ఆదరించు నా రాజా అంద సందాలుగని ఆదరించు నా రాజా అందాల ఆనందం అందుకో నా రాజా అందాల ఆనందం అందుకో నా రాజా అంద సందాలుగని ఆదరించు నా రాజా అంద సందాలుగని ఆదరించు నా రాజా అందాల ఆనందం అందుకో నా రాజా అంద సందాలుగని ఆదరించు నా రాజా
అందసందాలుగని ఆదరించు నా రాజా అందాల ఆనందం అందుకో నా రాజా అందసందాలుగని ఆదరించు నా రాజా ధర్మమా ఇది ధర్మరాజా ఇది న్యాయమా ఓ దివ్య తేజ ధర్మమా ఈ రీతి నా పతి నెడబాటు సేయా సౌభాగ్యమును మాపివేయ ధర్మమా ఇది ధర్మరాజా ఇది న్యాయమా ఓ దివ్య తేజ ధర్మమా దాంపత్యమునకు నూరేళ్ళు నిండుట సంబరమా నీకు పారాణి ఆరని దాంపత్యమునకు నూరేళ్ళు నిండుట సంబరమా నీకు కరుణ లేని నీ అధికారమునకు కనులో చెవులైన లేవా కనుటకు నా వినతి వినుటకు ధర్మమా ఇది ధర్మరాజా ఇది న్యాయమా ఓ దివ్య తేజ ధర్మమా కరుగునే సెలయేటి నీటికి నీ ఎడద కరుగదే నా కన్నీటి వేడికి పిడుగుల కురిపించు మేఘానికి చల్లని చినుకుల వర్షించు మనసున్నది అది లేదా నీ నీటికి యమనియమానికి ధర్మమా
గ్రాలగలదే మణిమయం బైన భూషణ జాలముల నొప్పి యొడ్డోలగంబున నుండగలదే కర్పూర చందన కస్తూరి కాదుల నింపు సొంపార భోగింపగలదే అతి మనోహరలగు చతురాంగనలతోడి సంగతి వేట్కలు సలుపగలదే కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరలి ఈ తనువు విడిచి సుగతి వడయుము తొల్లింత చూరగలదే జూదమిచ్చట నాడంగ రాదు సుము ఆ బావా బుర్రుపిట్ట గుర్రుమన్నది కసదీయ మన దెబ్బకి తుస్సుమన్నది బుర్రుపిట్ట గుర్రుమన్నది దీని తసదీయ మన దెబ్బకి తుస్సుమన్నది పొగరెక్కి వచ్చింది కొవ్వెక్కి చూసింది తోక ముడిచి తొర్రమంది తొర్ర బుర్రుపిట్ట గుర్రుమన్నది ఆ తసదీయ మన దెబ్బకి తుస్సుమన్నది దాసు ఇస్తే కాసు నీ బుద్ధేమో కుక్కతో కవాటం మామో దాసు మామో నీ బుద్ధేమో కుక్కతో కవాటం నీకు చెప్తాను రాగుణ పాఠం గుంట నక్క నీకు చెబుతాము రాగుణ పాఠం తంపులింక పెడతావా కొంపలు కూలుస్తావా నీ దుంకే తెంపుతాను చూడు తడాక బుర్రుపిట్ట గుర్రమన్నదాయ్ దీని తసదీయ మన దెబ్బకి దుస్సుమన్నది తసదీయ మన దెబ్బకి దుస్సుమన్నది దోసు దాసు నీ ఎత్తులకు పై ఎత్తు వేస్తా బామా దోసు బామా నీ ఎత్తులకు పై ఎత్తు వేస్తా చూస్తా అంత చూస్తా నీ బంగారం బట్ట బయలు చేస్తా నీ బండారం బట్ట బయలు చేస్తా నీ ఆట కట్టిస్తా నీ భరతం పట్టిస్తా ముప్పు తిప్పలు పెట్టిస్తా చూడుగా కోర మీసాలు పొరిగించి గాడిదపై ఎక్కించి ఊరంతా తిప్పుతాం బుర్రుపిట్ట
మిఠాయి గుర్రమన్నది దీని తసదయ్య మన దెబ్బకై తుసుమన్నది గుర్రిట గుర్రన్నది ఆ తసదయ్య మన దెబ్బకి తుసుమన్నది నా పేరు రాముడు వీడే నీ దాసుడు నువ్వే నా దేవుడు వీడే నీ దాసుడు నువ్వే నా దేవుడు ఓ రామయ్యో నా రామయ్య నా మాట వినవయ్యా రామ రామ ఓయ్ రామ రామ జానకి రామ ఓయ్ జగదభిరామ నీ పేరు రాముడు నా పేరు రాముడు వీడే నీ దాసుడు నువ్వే నా దేవుడు నేనుగాక నీకెవడు లేడయ్యా స్నేహితుడు నువ్వు లేక నాకెవరు చేదోడు వాదోడు చూడు నన్ను ఒక కంట ఉన్నాను నీ వెంట చూడు నన్ను ఒక కంట ఉన్నాను నీ వెంట నీది నాది వీడని జంట రామ రామ ఓయ్ రామ రామ జానకి రామ ఓయ్ జగదభిరామ నీ పేరు రాముడు నా పేరు రాముడు వీడే నీ దాసుడు నువ్వే నా దేవుడు రామ రామ అంటూనే గోతులను తీస్తున్నారు రామకోటి రాస్తూనే గొంతులను కోస్తున్నారు కోరేది రామరాజ్యం చేసేది రక్తపాతం హారతులు నైవేద్యాలు నీకు లంచమిస్తున్నారు రామో నీకే నామం పెడుతున్నారు రామ రామ ఓయ్ రామ రామ జానకి రామ ఓయ్ జగదభిరామ నీ పేరు రాముడు నా పేరు రాముడు వీడే నీ దాసుడు నువ్వే నా దేవుడు నిన్ను నమ్ముకున్న వాళ్ళను నట్టేట మూచుతావే దొంగ జపం చేసే వాళ్ళను దొరబాబులు చేస్తున్నావే మనం ఒకటే గనుక చనువుతోటి చెబుతున్నాను మనం ఒకటే గనుక చనువుతోటి చెబుతున్నాను మంచికి న్యాయం చేయవయ్యా రామ 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 రామ